ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో నిన్న ఈవినింగ్ ప్రీమియర్ చూసి వచ్చానమాట. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఈ సినిమా గురించి నాకు ఏమీ తెలియదు. మొన్న ఒకరోజు బుక్ మై షో గెలుపుతుంటే ఈ సినిమా కనపడింది. అరే మన తిరువీరు సినిమా అని చూస్తే ప్రీమియర్స్ పడుతున్నాయి. వెంటనే ట్రైలర్ చూసా, బాగుంది, వెళ్ళిపోయా. ఇంకా సినిమా విషయానికి వస్తే సినిమా స్టార్ట్ అవ్వడమే బ్యూటిఫుల్ అండ్ ఒరిజినల్ విజువల్స్ తో న్యాచురల్ సీనరీస్ అన్ని చూపిస్తూ ఆ ఊర్లోకి తీసుకెళ్లిపోతారు. నీట్ గా క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేసి ప్లాట్ లోకి వెళ్ళిపోద్ది. ఒక 30 minutes కి సినిమా టర్న్ తీసుకుంటది. ఆ తర్వాత ఏంట్రా కొంచెం డిప్ అవుతాంది అండ్ ప్రొసీడింగ్స్ కూడా ఏంట్రా సింక్ అవ్వట్లేదు అని అనిపించిన బ్యూటిఫుల్ అండ్ ఫన్నీ మూమెంట్స్ తో చాలా బాగా పికప్ అవుతుంది సినిమా. అండ్ ఒక మంచి ఇంటర్వెల్ తో వెరీ గుడ్ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ కూడా క్రేజీగా స్టార్ట్ అయ్యి పెద్దగా లెట్ డౌన్ ఏం లేకుండా జాలీగా ఫుల్ ఫన్ తో, డ్రామా కూడా మెలో డ్రామా లేకుండా నీట్ గా క్లీన్ గా మంచి ఫన్ క్లైమాక్స్ తో ఎండ్ చేస్తారు. ఇంకా పాజిటివ్స్ విషయానికి వస్తే సినిమాలో ఉన్న లీడ్ క్యారెక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. ముఖ్యంగా హీరోయిన్. సినిమాకి వెళ్ళేంత వరకు నాకు తిరువీరు 90s లో బుడ్డోడు తప్ప నాకు ఇంకెవరూ తెలియదు. బట్ సినిమా చూస్తున్నంత సేపు స్టాండ్ అవుట్ అయింది మాత్రం హీరోయిన్. చాలా న్యాచురల్ గా చేసింది. ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా న్యాచురల్ గా ఉన్నాయి. అండ్ ఆనంద్ అని ఇంకో క్యారెక్టర్ ఉంటది, పెళ్లి కొడుకు క్యారెక్టర్, చించేశాడు మనోడు కూడా. అండ్ విజువల్స్, సెట్లు సీజీలు లేకుండా న్యాచురల్ లొకేషన్ లో సినిమా తీశారు. చాలా బాగా అనిపించింది. మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ ఎంటర్టైన్మెంట్ త్రూ అవుట్ ద సినిమా జోక్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వర్కౌట్ అవుతాయి. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే పెద్దగా ఏం లేవు, ఉంటాయి ఏవో చిన్న చిన్నవి. ఇంకా మంచి సినిమా కాబట్టి ఏం చెప్తాంలే గానీ, ఇంకా ఈ సినిమాకి మనం ఇచ్చే రేటింగ్ 8/10. వెంటనే మీరు కూడా టికెట్స్ బుక్ చేసుకుని వెళ్ళిపోండి. అండ్ సినిమా చూసి వచ్చి మీ ఒపీనియన్ ఏంటో కింద చెప్పండి.